హాస్పిటల్లో అనిపిస్తాయి, రైల్వే స్టేషన్లో అంటే పబ్లిక్ ఎక్కువ ఉన్న ఏరియాలలో కంపెనీలు అయితే ఎక్కడైనా అవుపిస్తాయి, చిన్న పెద్ద ఏరియా కూడా. ఇవి ఎందుకు యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి? ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు. దీని పేరేం పేరు? ఫైర్ ఎక్స్టింగ్విషన్. ఫైర్ ఎక్స్టింగ్విషన్. ఫైర్ ఎక్స్టింగ్విషన్. ఏం పేరు దీని పేరు? ఫైర్ ఎక్స్టింగ్విషన్. ఏం పేరు? ఫైర్ ఎక్స్టింగ్విషన్. దీని పేరు ఫైర్ ఎక్స్టింగ్విషన్. ఎందుకు వాడతారు దీన్ని? మంటలు ఆడుకోనికి. మంటలు ఆడడానికి. చిన్న మంటలు, పెద్ద మంటలు. చిన్న పెద్ద పెద్ద అయితే ఏమొస్తుంది? ఫైర్ ఇంజన్. ఇవి దీన్ని వినిపిస్తుందా? మేజర్గా ఎక్కువ బంకులలో కంపెనీలలో కానీ హాస్పిటల్లో కానీ థియేటర్లలో కానీ చాలా చోట్ల మనం చూస్తుంటాం. కానీ దీన్ని ఎలా యూజ్ చేయాలి, అసలు దీని పర్పస్ ఏంటి భయం అవుతుంది చాలా మంది. ఇవి ముట్టుకుంటే ఎలా లీక్ అయిపోతే ఏమైపోతుంది అంతేనా? యాజ్ ఎ టెక్నీషియన్గా మనకు ఆ భయం ఉండదు. ఏ చిన్న యాక్సిడెంట్ అక్కడ ఏమైనా అవుతుంది అంటే మాత్రం ఫస్ట్ ఉండాల్సిన పర్సన్ ఒకటి వేరే. ఎందుకంటే యాజ్ ఎ టెక్నీషియన్గా మీకు ఆ బాధ్యత ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి దీని గురించి అవేర్నెస్ మీకే ఉండాలి అంతేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పేరు అయినా ఫైర్ యాక్సిడెంట్. ఓకే, దీని పేరు ఏం పేరు? ఫైర్ యాక్సిడెంట్. దీన్ని ఎలా వాడాలి? ఇప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్ అవ్వాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా వాడాలంటే దీనికి ఒక చిన్న షార్ట్కట్ కోడ్ ఉంటుంది. అది మీకు డైరెక్ట్ క్వశ్చన్ కూడా వస్తుంది. కోడ్ ఏంటంటే పాస్. ఏంటన్నా? PASS. ఫస్ట్ పి అంటే ఏంటన్నా? ఫస్ట్ ఏంటంటే పి అంటే పుల్. పుల్ అంటే లాగడం. దీనికి ఒక లాకేషన్ ఉంటుంది, చిన్న పిన్ ఉంటుంది ఇక్కడ. ఈ రెండింటికి కనిపిస్తుందా? ఇట్లా అవుతుందా? కనిపిస్తుందా? ఈ రెండింటికి చిన్న పిన్ పెట్టి లాకేషన్ ఉంటుంది. ఓకే, కదలకుండా ఫస్ట్ ఏం చేయాలి? పుల్ చేయాలి. పిన్ని పుల్ చేయాలి. తర్వాత ఏంటి? ఏ అంటే ఏంటి? ఏం అక్కడ గోడ ఉంది. గోడ నుంచి తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా దీన్ని లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకోవాలి, రైట్ హ్యాండ్లో కాదు. ఏ హ్యాండ్లో పట్టుకోవాలి? లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకోవాలి. ఓకే, ఎందుకు లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకోవాలి? నువ్వు ఇక్కడ పట్టుకున్నావు అనుకో, ఈ ఎడమ చేతితో సరిగా నువ్వు ఆడించలేవు. అర్థమైందా? నువ్వు ఒక్కసారి ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. దీనికి కంట్రోల్ అవసరం లేదు, కానీ దీనికి కంట్రోల్ అవసరమా? కాబట్టి ఎప్పుడు కూడా కుడి చేతిలో ఉండాలి. ఇది ఎక్కడ ఉండాలి? లెఫ్ట్ హ్యాండ్లో ఉండాలి. తర్వాత ఏం చేయాలన్నా స్పీస్ అంటే ప్రెస్ చేయాలి. ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు దీన్ని పట్టుకోవాలి, పుల్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఏం ఎక్కడ అంటే మనం ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి? స్వీప్ చేయాలి, ప్రెస్ చేయాలి. తర్వాత స్వీప్ అంటే ఊరుకోవడం, చల్లడం, ఏదైనా ఏమైనా భాషలు. ఓకే, ఇంకోటి మంటుంది. ఈ హైట్లో వేస్తుంది. హైట్ ఉంది కానీ పైన కొట్టవద్దు, కింద బేస్ కూడా. కింద ఆపితే ఆటోమేటిక్గా పైన ఆపైపోతుంది. అంతేగాని పైన కొట్టుకుంటే కూర్చున్నాం అనుకో, ఇది అయిపోతే ఎన్ని తెచ్చుకుంటున్నా కానీ ఎన్ని తెచ్చినా ఆటోమేటిక్గా అవి అయిపోతే కానీ అది ఆగిపోదు. కాబట్టి ఎప్పుడైనా పిన్ తీసి చేసి స్క్వీజ్ చేసి కింద ఇంకో పని ఉంటాయి నాకు సార్. ఇది ఓకే చెప్పే రైట్. ఇక్కడ ఏబిసి అని ఉందా? క్లాస్ ఉంటాయంటే మొత్తం 6 టైప్స్ ఉంటాయి. మొత్తం ఎన్ని ఉంటాయి? 6 టైప్స్ ఉంటాయి. ఇక్కడ ఏ అని చూసారా? ఏ అనేది వుడ్ కానీ, పేపర్ కానీ, ప్లాస్టిక్ కానీ, కార్డ్బోర్డ్స్ కానీ, క్లాత్స్ కానీ, ఇలాంటివన్నిటికి కూడా ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? బి అని ఉంది. బి అంటే లిక్విడ్స్, అంటే పెట్రోల్ కానీ, పెట్రోల్ వల్ల మంట ఉడన వేయట్లే అంటే మంట. పెట్రోల్ కానీ, ఆయిల్స్ కానీ, కిరోసిన్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడచ్చు. అర్థమైందా? ఇంకోటి ఏముంది? సి అంటే గ్యాసెస్, అంటే ఎల్పిజి. మన ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుంది, ఫైర్ స్టేషన్లో లేకపోతే బంక్లో, పెట్రోల్ బంక్లో లీక్ అవుతుంది, అక్కడ కూడా దీన్ని వాడచ్చు గ్యాసెస్ లీక్ అయినప్పుడు. కానీ
ఈ టైప్ అనేది ఉంటుంది. ఈ టైప్ అంటే ఎలక్ట్రికల్ టైప్, అంటే ఏదైనా ఎలక్ట్రికల్ షాక్ కొట్టి మంటమవుతుంది, అక్కడ ఇది వాడద్దు. ఏది ఎక్కడ వాడాలో అదే వాడాలి. ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ అయితే మనం కంపెనీలో పని చేస్తున్నాం, ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అనేది ఎట్లయినా సంభవించింది, అర్థమవుతుందా? అది ఎవరికైనా సరే అనివార్యంగా కంపెనీలు అంటే పవర్తో నడిచేది కాబట్టి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అయినప్పుడు క్లాస్ ఈ టైప్ వాడాలి. వాటర్ మాత్రం అస్సలే దాని మీద స్ప్రే చేయొద్దు, చల్లవద్దు. వాటర్ అనేది లైవ్ కండక్టర్స్ మీద అస్సలే చల్లకూడదు. ఇంకోటి ఫోమ్ టైప్ కూడా నురగదు, అది కూడా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ కానీ ఫైర్ యాక్సిడెంట్లు కానీ మీద కానీ చల్లకూడదు. ఓకే, ఇది ఏ బి సికి వాడచ్చు. ఈకి వచ్చేసేమో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కానీ డ్రై పౌడర్ కానీ వాడతాం. ఓకే, ఎలక్ట్రికల్ అది. తర్వాత కే, కే అంటే కిచెన్. కిచెన్ యాక్సిడెంట్స్, కిచెన్లో జరిగే యాక్సిడెంట్స్ ఉంటాయి కొన్ని. ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు ఏమైనా పెట్టినా, వాటి మీద కొవ్వు పెట్టినామో, మ్యాచ్ బాక్స్ పెట్టినామో, లైటర్ పెట్టినామో, ఏది పెట్టినామో అవి చిన్న 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 మంట వచ్చినా చాలా ఎక్కువ రోజులు ఉంచినాను, వాళ్ళు కూడా ఒక యాసిడ్ టైప్ అయిపోతుంది. ఫ్యాట్ టైప్ది ఒకే దగ్గర నిల్వ ఉంచి నువ్వు అలా కిచెన్లో పెట్టేసినావు అనుకో, చిన్న ఫైర్ వచ్చినా అది పెద్దగా ఎక్స్పాండ్ అవుతుంది. అక్కడైనా సరే అక్కడ స్ప్రే టైప్ ఫైర్ ఎక్స్టెంజర్ అనేది వాడతాం. అక్కడ వచ్చేసి వెట్ టైప్. ఇంకోటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్న, ఎప్పుడైనా మీ ఇళ్ళలో కానీ మీరు పనిచేసే కంపెనీలో కానీ ఎక్కడైనా సరే ఎల్పిజి గ్యాస్ లీక్ అవుతుంది అనుకోండి, వస్తలేదు అంటే ఇంకా ఫైర్ యాక్సిడెంట్ కాలేదు, కానీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువే ఉంటుంది. మొత్తం లీక్ అయి ఉంది, ఇల్లంతా వస్తుంది, స్మెల్ వస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫోన్ ఉంది మీరు మీ ఇంట్లో ఏదైనా వాటర్ సంప్ ఉంది అనుకోండి, వాటర్ ఫస్ట్ మోటర్ ఆన్ చేసి ఫస్ట్ మీరు ఇంట్లో ఆ రూమ్లో వాటర్ ఫిల్ చేయాలి. ఏం చేయాలి? లైట్ వాటర్ ఫిల్ చేయాలి. బయటకు పోయి వాల్ ఉంటుంది కదా క్లోజ్ చేసి. ఎందుకంటేనంటే ఈ ఎల్పిజి గ్యాస్ అనేది వెయిట్ ఎక్కువ ఉంటుంది, అదంతా వచ్చి నేల మీద ఉంటుంది. ఎక్కడ? నేల మీద ఉంటుంది, గాలిలో ఉంటుంది. అది నేల మీద ఉంటుంది. చిన్న స్పార్క్ వచ్చినా ఒక్కసారి ఎంత లేచిపోతుంది. అదే నువ్వు వాటర్ ఫిల్ చేసి పెట్టావు అనుకో లైట్గా, ఏమైనా అవుతుందా? కొంచెం మనం తగ్గించవచ్చు కదా. కాబట్టి అలాంటివి అనేవి వాడాలి. ఓకే,